హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డిఎస్సి కార్నర్. ఈరోజు ఈ వీడియోలో మనం 6th క్లాస్కి సంబంధించిన తెలుగులోని థర్డ్ ఫోర్త్ లెసన్స్ అనేవి డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మనం స్టార్టింగ్ వీడియోలో చెప్పుకున్నాం. సో మొత్తం టూ లెసన్స్ కింద ఒక్కొక్క వీడియో అనేది చేసుకోవచ్చు. మొత్తం 12 లెసన్స్ అనేవి ఉన్నాయి. సో 6 వీడియోస్ కింద మనం చేసుకోవచ్చు అని చెప్పాను కదా. సో అందులో సెకండ్ పార్ట్లో మనం 3-4 లెసన్స్ అనేవి డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు మీరు ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. దీని ద్వారా నేను లేటెస్ట్ వీడియో అప్లోడ్ చేసినా అది మీ వరకు వస్తుంది. సో మీరు ఏ వీడియో కూడా మిస్ కాకుండా అయితే చూడొచ్చు. సో మనకి న్యూ సిలబస్ ఏంటంటే బుక్స్ అనేవి చాలా వరకు అవైలబుల్గా లేవు. సో ఒకవేళ మనకి వచ్చే టెట్లో కానీ డిఎస్సిలో కానీ న్యూ సిలబస్ అనేది ఒకవేళ ఖచ్చితంగా ఇస్తే కనుక మనం చాలా ఇబ్బంది పడాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో దానికోసమని ఆ ఇబ్బంది అనేది ఉండకూడదని సో ఏవైతే న్యూ బుక్స్ అనేవి ఉన్నాయో వాటికి సంబంధించి ప్రతి టాపిక్ అలాగే లెసన్ వైజ్ క్లాస్ వైజ్ కూడా మనం డిస్కస్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా మన ఛానల్ని షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. వీడియోని లైక్ చేయడం ద్వారా ఎక్కువ మందికి షేర్ అవుతుంది. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. థర్డ్ లెసన్ వచ్చేసి మా కొద్దీ తెల్లదొరతనము. సో దీని ఉద్దేశం ఏంటి అంటే దీని ఉద్దేశం ఏంటి అంటే ఆంగ్లేయుల పాలనలో భారతీయులు ఎన్నో కష్టాలు అనుభవించారు. స్వాతంత్రాన్ని కోల్పోయారు. స్వాతంత్రం కోసం ఆనాటి ప్రజలు ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా చేసిన ఉద్యమం అనేది గేమ్లో ఉంటుంది. సో ఆంగ్లేయులు అంటే స్వాతంత్రానికి ముందు బ్రిటిష్ వారు ఎన్ని బాధలు పెట్టినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా భరించారు. సో వాళ్ళకి తిరగబడి ఎవరైతే ఉద్యమం చేశారో ఆ ఉద్యమం అంతా కూడా మనకి ఈ గేమ్లో ఇవ్వడం జరిగింది. అయితే దీన్ని ఎవరు రచించారు అంటే గరిమెళ్ళ సత్యనారాయణ అనే అతను దీన్ని రచించారు. ఈ మా కొద్దీ తెల్లదొరం అనే దాన్ని శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట తాలూకు గోనెపాడులో జన్మించారు. స్వాతంత్ర సమరయోధులు, కవి, రచయిత. ఇతను ఒక స్వాతంత్ర సమరయోధులు, స్వాతంత్రం కోసం పోరాడిన వ్యక్తి, అలాగే ఒక కవి, ఒక రచయిత కూడా. 1921లో స్వరాజ్య గీతములు, 1923లో హరిజనుల పాటలు, 1926లో ఖండకావ్యాలు, భక్తి గీతాలు, బాలగీతాలు రాశారట. సో స్వరాజ్య గీతములు ఎప్పుడు 1921, 1923 హరిజన గీతాలు, 1926లో ఖండకావ్యాలు, భక్తి గీతాలు కానీ బాలల గేయాలు ఇలాంటివన్నీ కూడా రాశారనమాట. దండాలు భారతమాత, మా కొద్దీ తెల్లదొరతనము అనే గేయాలతో సామాన్య ప్రజల్లో సైతం స్వాతంత్ర ఉద్యమ ఉత్తేజాన్ని చైతన్యాన్ని కలిగించిన జాతీయ కవి. సో ఈ రెండు ఏవి అంటే దండాలు భారతమాత, మా కొద్దీ తెల్లదొరతనము అనే ఈ రెండు గేయాలతో కూడా ప్రజల్ని చాలా చైతన్యపరిచారని చెప్పుకోవచ్చు. అలాగే దేశభక్తి కవితలు రాసి జైలు శిక్ష అనుభవించిన వారిలో మొదటివారు గరిమెళ్ళ. దేశభక్తి కవితలు రాసి జైలు శిక్ష అనుభవించిన వారిలో మొదటి వ్యక్తి ఎవరు అంటే ఈ గరిమెళ్ళ సత్యనారాయణ అనే అతను. సో ఇది మనకి ఇంట్రడక్షన్ గురించి. సో పోయం కనుక చూస్తే ఇంతకుముందు ఏవైతే మనం 3, 4, 5 క్లాసెస్ తెలుగు డిస్కస్ చేసామో అందులో పోయమ్స్ అనేవి నేను చెప్పలేదండి. సో కానీ మీరు అవి కూడా చదువుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి లాస్ట్ టైం వచ్చిన టెట్ డిఎస్సిస్లో కనుక చూసుకుంటే సపోజ్ మనకి ఈ ఫస్ట్ అనేది ఉన్నది. ఫస్ట్ పోయంలో మనకి ఒక 2 లైన్స్ ఇచ్చి మిగతా 2 లైన్స్ మనల్ని ఎక్స్టెండ్ చేయమండం. సో ఈ విధంగా అడగడం కూడా జరిగిందనమాట. మధ్యలో పదాలు అడగడం ఇలా జరిగింది పోయమ్స్ నుంచి కూడా. సో మనం పోయమ్స్ కూడా లైన్ టు లైన్ ఖచ్చితంగా చదువుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇంకా మనం లేట్ చేయకుండా పోయంని చూద్దాం. మా కొద్దీ తెల్లదొరతనము దేవా, మా కొద్దీ తెల్లదొరతనము, మా ప్రాణాలపై పొంచి మానాలు హరించే. అంటే సో మళ్ళీ అడగండి రాగయుక్తంగా పాడట్లేదు మేడం, అలా పాడట్లేదని. సో నేను నార్మల్గా దాని యొక్క మీనింగ్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసమే చదువుతున్నాను. సో ఇక్కడ ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు మన భారతీయుల్ని చాలా బానిసలుగా చేసి పరిపాలిస్తూ ఉండేవారు అనమాట. సో అది అంటే ఎప్పుడు కూడా వాళ్ళకి ప్రాణాలపై పొంచి అంటే వాళ్ళ ప్రాణ భయంతోనే బతుకుతూ ఉండేవారు. వాళ్ళు ఏం చేస్తారా ఏంటి అనేది. సో మానాలు హరించి, ప్రాణాలపై పొంచి మానాలు హరించి అంటే ప్రాణాలపైన బెంగతోని లేకపోతే భయంతోనే వాళ్ళు బతుకుతూ ఉండేవారు అనమాట. ఎందుకు అంటే ఈ బ్రిటిష్ వాళ్ళని ఏం చేస్తారా ఏంటి అని వాళ్ళ పరిపాలనలో. సో దీనికోసమని ఫస్ట్ పారా మనకి. అలాగే 12 దేశాలు పండుచున్నా కానీ పట్టెడన్నము లోపమండి, ఉప్పు ముట్టుకుంటే దోషమండి, నోట మట్టి కొట్టి పోతారండి.
అయ్యో కుక్కలతో పోరాడి కూడు తినమంటాడు. అంటే 12 దేశాలు అంటే ఇక్కడ చాలా దేశాలు అనేవి పండుతున్నా కానీ అన్నానికి అన్నం పెట్టడానికి అన్నం లేదు అంటూ ఉంటారు. అలాగే ఉప్పు ముట్టుకుంటే దోషమండి. ఉప్పు ముట్టుకున్నారనుకోండి అంటే ఉప్పు పైన కూడా పన్నులు విధించి వాటికి పన్నులు కట్టమంటూ ఉండేవారు. అలాగే కుక్కలతో పోరాడి కూడు తినమంటాడు. ఇన్ని దేశాలు పండుతున్నా కానీ ఇంత ఆహారానికి లోటు లేకుండా ఉన్నా కానీ పట్టెడన్నం కోసం కూడా పోరాడాల్సి వస్తుంది వీళ్ళ యొక్క పాలనలో. అలానే కుక్కలతో పోరాడి అన్నం తినమంటూ ఉంటారు. ఈ పాలన మాకొద్దు అని ఇక్కడ అర్థం. అలాగే ధనం కోసం వాడు దారి చేసుకొని కళ్ళు సారాయి అమ్ముతాడు. అంటే డబ్బు కోసం ఏదైనా చేయడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారు. అలానే కళ్ళు సారాయి అనేవి డబ్బు కోసం అమ్ముతూ ఉన్నారు. మాదు మూట ముల్లెలు దోచినాడు, ఆలి మెల్లో పుస్తెలు తెంచుతాడు. ఆ నెపంతో అంటే ఈ కళ్ళు సారాయి అమ్ముతున్నాడు కదా, ఆ నెపంతో ఏంటంటే ఇంట్లో దాచుకున్న డబ్బులన్నీ కూడా తీసుకొని వెళ్ళిపోతున్నారు. అలాగే ఎవరైతే స్త్రీలు ఉంటారో వాళ్ళ మెల్లో పుస్తలు అనేవి తెంచుతున్నారు. మాది కళ్ళల్లో దుమ్మేసి కాటికి దరి చేశాడు. సో మమ్మల్ని ఈ విధంగా మోసం చేసి బాధలు పెట్టి చంపేయడానికి వీళ్ళు చూస్తున్నారు. అందుకని మాకొద్ది తెల్లదొరతనము అని చెప్తున్నారనమాట. గాంధీ టోపీ పెట్టి పాఠశాలకు బోవ. సో చూస్తే గాంధీ టోపీ పెట్టి పాఠశాలకు బోవ రావద్దు అంటాడు. అంటే గాంధీ టోపీ పెట్టుకొని పాఠశాలకు వెళ్తే పాఠశాలకి రావద్దు అంటారట. రాట్నం బడిలో పెట్టవద్దంటారు. టోపీ తీసి వీపులు బాదుతాడు. రాట్నం అనేది బడిలో ఉంచకూడదు. అలాగే పెట్టుకున్న టోపీలు తీసి వీపుల పైన బాదుతూ ఉంటాడు. అయ్యో రాజద్రోహం అంతా రాట్నంలో ఉన్నదట. సో కుట్ర కుతంత్రాలు అన్నీ కూడా రాట్నంలో ఉన్నాయని వీళ్ళు భావిస్తూ ఉండేవారు అనమాట. ఎవరు అంటే ఆంగ్లేయులు. సో అందుకని వీళ్ళ యొక్క పాలన అనేది మాకు వద్దు అని చెప్తున్నారు. 144 నోటికి తగిలించి మాటలాడవద్దంటారు. అంటే 144 సెక్షన్ అనమాట. సో 144 సెక్షన్ అనేది పెట్టేసి మాట్లాడవద్దంటారు. అలాగే మమ్మ పాట పాడవద్దంటారు. జాతీయ గీతాలు, స్వాతంత్రోద్యమ గీతాలు అనేవి పాడవద్దంటున్నారు. తనను దాటి వెళ్ళవద్దంటున్నారు. వాళ్ళని దాటి వెళ్ళనివ్వట్లేదు. అయ్యో చేటు తెచ్చుక మమ్ము చెడిపోవమంటారు. సో ఈ విధంగా ఏంటంటే కావాలని కయ్యాలకి కాలు అనేవి దువ్వుతున్నారనమాట. సో అందుకోసం ఈ యొక్క బ్రిటిష్ వారి పాలన అనేది మాకు వద్దు అని చెప్తున్నారు. వాడి తాతగారి ముల్లె దాచిపెట్టినట్లు దాడి చేస్తాడు ఈ దేశమున, పోరాటం ఆడుతాడు పైన, మోమాటము పడడు సుంతైన, వాడి పాటు పాడైపోను మాట చెబితే వినడు. ఇక్కడ ఏంటంటే వాడి తాతగారి యొక్క బ్రిటిష్ వారి తాతగారి యొక్క సొమ్ము ఏదో అంటే ఇక్కడ ముల్లె అంటే సొమ్ము అంటే ధనం అని అర్థం అన్నమాట. సో వారి యొక్క సొమ్ము ఏదో ఇక్కడ దాచిపెట్టినట్లు దమాయించి మరీ తీసుకుంటున్నారు. కావాలనే చెప్పి రెచ్చగొట్టడం, అలాగే వారి సహనాన్ని కోల్పోయేలా చేయడం, వాళ్ళని కావాలని పోరాడమండం, ఈ విధంగా చేస్తూ ఉన్నాడు. సో కొంచెం కూడా మొహమాటం లేకుండా ఈ యొక్క దేశాన్ని దోచుకుంటూ ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి మాకు ఈ యొక్క బ్రిటిష్ వారి పాలన అనేది వద్దు అని ఇక్కడ చెప్తున్నారనమాట. సో ఇవన్నీ కూడా ఈ యొక్క పోయంకి అర్థం. సో ఇక్కడ మళ్ళీ ఒక పారాస్ రూపంలో ఇచ్చాడు. సో దాని అర్థం ఇదే అన్నమాట. సో నెక్స్ట్ కనుక చూస్తే ఇక్కడ చూడండి, కింది ఖాళీలను సరైన గేయ భాగంతో పూరించండి. ఇందాక నేను చెప్పాను కదా బిట్ అనేది ఏ విధంగా వస్తుందని. సో ఈ విధంగానే వస్తుందన్నమాట. గాంధీ టోపీ పెట్టి బడికి రావద్దంటాడు. గాంధీ టోపీ పెట్టి బడికి రావద్దంటారు. రాట్నం బడిలో పెట్టవద్దంటారు. టోపీలు తీసి వీపులు బాదుతాడు. అయ్యో రాజద్రోహం అంతా రాట్నంలో ఉన్నదంట. ఇవన్నీ కూడా మనకి పైన ఇచ్చిన గేయంలోవే. సో ఈ విధంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవ్వడానికి ఆస్కారం అయితే ఉంటుంది. సో ఇది మనకి చూసారు కదా, దీని ప్రక్రియ వచ్చేసి గేయ ప్రక్రియ. ఇదంతా గేయం రూపంలో ఉన్నది కాబట్టి ఇది వచ్చి గేయ ప్రక్రియ. అలాగే ఈ గేయం అనేది మనకి దేని తెలియజేస్తుంది, దేశం గురించి ప్రజలు ఏ విధంగా పోరాడారు, సో బ్రిటిష్ వాళ్ళతో ఎలా పోరాడారు అనే విషయాన్ని మనకి తెలియజేస్తుంది. అంటే ప్రజలకి దేశం పైన ఉన్న దేశభక్తిని తెలియజేస్తుంది అనమాట. సో దీని యొక్క ఇతివృత్తం వచ్చేసి దేశభక్తి. అంటే
పిల్లల్లో దేశభక్తిని పెంపొందించాలి, దేశం పట్ల ఒక మర్యాద గౌరవం అనేది కలిగి ఉండాలి అనే ఉద్దేశంతో మనకి ఇవ్వడం జరిగిందనమాట. సో దీని యొక్క ప్రక్రియ వచ్చేసి గేయ ప్రక్రియ, దీని యొక్క ఇతివృత్తం వచ్చేసి దేశభక్తి అనమాట. సో ఇది మనకి అండ్ ఇందులో ఉన్న భాషాంశాలు కనుక మనకి చూసినట్టయితే కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి, వాటిలో సొంత వాక్యాలు రాయండి అని అన్నారు. సో విదేశీయుల దొరతనంలో స్వేచ్ఛ ఉండదు. ఇక్కడ దొరతనం అంటే ఏంటంటే పాలన. శ్రీరాముని పాలనలో అయోధ్య ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లారు అని ఇచ్చారనమాట. అలాగే ఇక్కడ కూడు అంటే ఏంటంటే ఆహారం, అన్నం అని అనొచ్చు అనమాట. సో ఆహారం లేక చాలామంది అంటే సపోజ్ ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవాలంటే పౌష్టికాహారం లేక చాలామంది పిల్లలు చనిపోతున్నారు. సో ఈ విధంగా అనమాట. ఇక్కడ కూడు అంటే ఆహారం. అలాగే సొంత లాభం సొంతైన మానుకొని పొరుగు వారికి తోడ్పడాలి. సొంత లాభం అంటే ఇక్కడ ఏంటంటే స్వార్థం, సొంత స్వార్థం అనమాట. సో సొంతంగా మనమే స్వార్థంగా ఉండడం కోసం ఉంటూ కాకుండా పక్క వాళ్ళకి కూడా సహాయపడాలి అని ఇక్కడ అర్థం. సో లాభం అంటే ఏంటి? స్వార్థం. అలాగే ముల్లె అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, ధనం, సొమ్ము లేదా డబ్బు ఇలా అనమాట. ముల్లె సంపాదించినంత మాత్రాన గొప్ప వాళ్ళం కాము అంటే డబ్బు సంపాదించినంత మాత్రాన గొప్ప వాళ్ళం కాము అని అర్థం అన్నమాట. నెక్స్ట్ కనుక చూస్తే కింది వాక్యాలలో సమానార్థక పదాలు అంటే పర్యాయ పదాలు గుర్తించి రాయండి. పైన ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నవి అలాంటివే అనమాట. సో ఇక్కడ చేటు కలిగించే పనులు చేయకూడదు. చేటు అంటే ఏంటంటే కీడు, చెడు, మంచి కాదు, చెడు కలిగించే పనులు మనం చేయకూడదు అనమాట. అవి జీవితానికి ఎంతో కీడు చేస్తాయి. సో ఇక్కడ చేటు, కీడు ఈ రెండు కూడా ఒకే అర్థాన్ని ఇచ్చే పదాలు అనమాట. చేటు అన్న కీడు అన్న ఆ రెండు ఒకటే. అలాగే విజయనగర రాజు కృష్ణదేవరాయలు. సో విజయనగరం యొక్క రాజు కృష్ణదేవరాయలు ఆ ప్రభువు తెలుగు భాషను ఎంతగానో ఆదరించారు. సో ఇక్కడ ప్రభువు, రాజు అన్న ప్రభువు అన్న ఒక్కటే. అలాగే అధికారం కోసం పోరాటం, ఆస్తుల కోసం యుద్ధం చేయడం మంచిది కాదు. సో పోరాటం అన్న యుద్ధం అన్న మనకి ఒకటే మీనింగ్. సో ఈ రెండు మనకి పర్యాయ పదాల కింద చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ కనుక చూస్తే కింది పదాలను సరైన వ్యతిరేకార్థక పదాలతో జతపరచండి అన్నాడు. వ్యతిరేకార్థక పదాలు కావాలి, వద్దు, సో ఈ మంచి, చెడు, వింటాడు, వినడు ఇదన్నమాట. వ్యాకరణ అంశాలు కనుక చూసినట్టయితే మనకి అక్షర విభాగం గురించి ఇచ్చారు. సో మనకి తెలుగు భాషలో మొత్తం 56 అక్షరాలు అనేవి ఉన్నాయి. వాటిని మనం హల్లులు, అచ్చులు, ఉభయాక్షరాలుగా అనే 3 భాగాలుగా మనం విడదీయడం జరిగింది. సో మొత్తం 56 అక్షరాలు. వాటిని మనం ఎన్ని భాగాలుగా విడదీసామంటే 3 భాగాలు. 1 అచ్చులు, 2 హల్లులు, 3 ఉభయాక్షరాల కింద మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇక్కడ చూడండి మనకి అచ్చులు అనేవి మొత్తం 16 అనేవి ఉంటాయి. అ, ఆ, ఈ, ఉ, అరు, అలు, ఏ, ఐ, ఓ, ఔ. సో మనకి ఇప్పుడు చూస్తే ఈ లు అనేవి వాడుకలు అయితే లేవు. సో మిగతా అన్నీ కూడా మనకి ఉన్నాయి, కానీ లెక్క వేసినప్పుడు మనం ఈ విధంగానే మొత్తం 16 అచ్చుల కింద మనం చెప్పుకుంటూ ఉంటాం. అలాగే మనకి కా నుంచి హా వరకు ఉన్నవన్నీ కూడా మనం హల్లుల కింద చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. సో ఇందులో మనకి ప్రస్తుతానికి వాడుకలో లేనివి ఏంటి? మనకి ఇది, అలాగే చ, జ అనే మనకి వాడుకలు అయితే లేవని చెప్పుకోవచ్చు. సో కానీ వీటిని కూడా మనం లెక్క వేసి మొత్తం హల్లులు అనేవి 37 కింద మనం చెప్పుకుంటూ ఉంటాం. అలాగే 0, అరసున్న, విసర్గ అనేవి మనం ఉభయాక్షరాల కింద చెప్తూ ఉంటామంట. 0, అరసున్న, విసర్గల్ని మనం ఆ 3 ఉభయాక్షరాలు అని అంటాం. సో అవి మనకి 3, ఈ మొత్తం కలిపి మనకి 56 అనేవి ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ కనుక చూసుకుంటే మనకి ఈ టాపిక్లో మాత్రం చాలా ఇంపార్టెంట్ గ్రామర్ అయితే ఇచ్చాడు. సో వ్యాకరణాంశాలు ఇచ్చాడు, జాగ్రత్తగా వినండి. వీటి నుంచి బిట్స్ కన్ఫామ్గా వస్తాయి. సో అచ్చుల విభాగంలో కనుక చూసినట్టయితే ఒక మాత్ర కాలంలో ఉచ్చరించే అక్షరాలని ఏమంటారు అంటే హ్రస్వాలు అని అంటూ ఉంటారు. ఒక మాత్ర కాలం అంటే ఒక చిటికి వేసిన సమయంలో, లేదంటే ఒకసారి కన్ను ఆర్పిన సమయంలో అనమాట, కంటి రెప్ప వేసిన సమయము, దాన్ని మనం ఒక మాత్ర కాలం అని చెప్పుకుంటూ ఉంటాం. సో ఒక మాత్ర కాలంలో ఉచ్చరించే అక్షరాలు ఏంటి? ఆ, ఈ, ఉ, అరు, అలు, లు, ఏ, ఓ.
ఇవన్నీ కూడా ఒక మాత్ర కాలంలో ఉచ్చరించగలం అనమాట. సో వీటిని ఏమంటారు అంటే హ్రస్వాలు అని అంటున్నారు. అలాగే 2 మాత్రల కాలంలో ఉచ్చరించే అక్షరాలను ఏమంటారు అంటే దీర్ఘాలు. ఆ, ఈ, ఊ, అరు, లు, ఏ, ఐ, ఓ, ఔ. సో ఇవన్నీ కూడా రెండు మాత్రల కాలంలో ఉచ్చరించగలం అనమాట. సో వీటిని దీర్ఘాలు, అలాగే హ్రస్వాలు. అచ్చుల్ని మనం ఇక్కడ 2 విభాగాలుగా విడదీశారు, హ్రస్వాలు అలాగే దీర్ఘాలు అని. అండ్ నెక్స్ట్ కనుక చూస్తే హల్లుల విభాగం. హల్లుల విభాగంలో మనకి కా నుంచి మా వరకు ఉన్న అక్షరాలని 5 వర్గాలుగా విభజించారనమాట. కా వర్గం, చా వర్గం, టా వర్గం, తా వర్గం, పా వర్గం. సో ఇక్కడ చూస్తే కా, ఖ, గ, ఘ, ఞ, చా, ఛ, ఝ, ఝ, ని, టా, ఠ, డా, ఢ, న, తా, తా, ద, ద, న, పా, పా, బా, బా, మ. సో ఇవన్నీ కూడా ఏంటంటే కా వర్గం, చా వర్గం, టా వర్గం, తా వర్గం, పా వర్గం కింద మనకి 5 వర్గాలుగా విడదీయడం జరిగింది. వీటిల్లో మళ్ళీ వీటన్నింటినీ కూడా మనం మళ్ళీ చాలా రకాలుగా చెప్పుకుంటూ ఉంటాం. అవేంటో చూద్దాం. కఠినంగా పలికే అక్షరాలని ఏమంటారు అంటే పరుషాలు, అంటే కచట తపలు. సో కచట తపని మనం ఏమంటామంటే పరుషాలు అని అంటూ ఉంటాం. అలాగే తేలిగ్గా పలికే అక్షరాలు గజడ దబ, అవి సరళాలు. ఈ పరుషాలు సరళాలు అనేవి మనకి సందులు చెప్పుకున్నప్పుడు, అంటే ఈ కచట తప, గజడ దబ ఇవి మనకి ఎక్కడ వస్తాయంటే సందులు చెప్పుకున్నప్పుడు కూడా రావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఈ హల్లుల్లో మనకి కఠినంగా పలికే అక్షరాలని పరుషాలని, అలాగే తేలిగ్గా పలికే అక్షరాలని సరళాలని అంటూ ఉంటాం అనమాట. సో కఠినంగా పలికే అక్షరాలు ఏవి? కచట తప. తేలిగ్గా పలికే అక్షరాలు గజడ దబ. అలాగే వర్గముల్లో ఉండే ఒత్తు అక్షరాలు కచట తపలు, గజడ దబలు కాకుండా మిగతా ఏవైతే ఒత్తు అక్షరాలు ఉంటాయో సో వాటిని వర్గయుక్కులు అని అంటూ ఉన్నారనమాట. అంటే ఈ కచ్చట తపలు, గజడ దబలు, అలాగే చివరన ఉన్న వీటిని తీసేస్తే మిగతా ఉన్న ఒత్తు అక్షరాలు అనేవి ఉన్నాయి కదా, సో వాటిని వర్గయుక్కులు అని అంటూ ఉంటారు. మీరు ఈ విధంగా అంటే మీరు ఈ విధంగా చదువుతూ గుర్తుపెట్టుకునే కంటే ఈ టేబుల్ పరంగా ఇలా రాసి మీరు గుర్తుపెట్టుకుంటే మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. సో కచ్చట తపలు అంటే పరుషాలు, గజడ దబలు అంటే సరళాలు, మిగతా ఈ ఒత్తులు ఏవైతే ఉన్నాయో అవి వర్గయుక్కులు. అలాగే అనునాసికాలు. అనునాసికాలు అంటే ముక్కు సాయంతో పలికే అక్షరాలు జ్ఞ, ఇని, అన, న, మా ఇవన్నీ కూడా ముక్కు సహాయంతో పలుకుతాం కాబట్టి వీటిని అనునాసికాలు అని అంటూ ఉంటారు. సో ఈ చివర ఉండే మనకి అనునాసికాలు. ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోవడానికి ఈ బాక్స్ అనేది ఈజీగా ఉంటుందన్నమాట. అలాగే అంగిలి సాయంతో పలికే అక్షరాలని అంతస్తాలు అని అంటారు. యా, రా, ర, లా, అలా, వా ఇవన్నీ కూడా మనకి అంగిలి సహాయంతో పలుకుతూ ఉన్నాం అన్నమాట. అందుకని వీటిని అంతస్తాలు అంటారు. చాలామంది అనునాసికాలు అంతస్తాలకి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో అనునాసికాలు అంటే మనకి ముక్కు సహాయంతో పలికేవి, అంతస్తాలు అంటే అంగిలి సహాయంతో పలికేవి యా, ర, ర, లా, అలా, వా. సో వీటిని మనం అంతస్తాలు అని అంటూ ఉంటాం. అలాగే గాలిని బయటికి ఊదుతూ పలికే అక్షరాలని ఊష్మాలు అని అంటూ ఉంటాం. అంటే ష, ష, స, హ ఇవన్నీ కూడా బయటికి మనం గాలిని ఊదుతూ పలుకుతున్నాం అనమాట. వీటిని మనం ఊష్మాలు అని అంటాం. అలాగే పరుష సరళాలు కాకుండా మిగిలిన హల్లులు స్థిరాలు. ఇక్కడ చూడండి, పరుష సరళాలు కావన్నాడు అంటే ఈ కచ్చట తపలు, గజడ దబలు కాకుండా మిగతావన్నీ కూడా మనకి స్థిరాలట. అంటే ఈ వర్గయుక్కులు, అనునాసికాలు మొత్తం కూడా స్థిరాలు అవుతాయి అన్నమాట మనకి. సో ఇక్కడ అంటే పరుషాలు సరళాలు కాకుండా మిగతావన్నీ కూడా మనకి స్థిరాలు అన్నాడు కదా. సో ఇక్కడ స్థిరాలు అంటే మనకి కింది వాటిలో ఏమేమి రావచ్చు అని మనకి బిట్ రావచ్చు, అంటే ట్విస్ట్ చేసి ఇవ్వచ్చు. అనునాసికాలు వర్గయుక్కులు, లేకపోతే అంతస్తాలు వర్గయుక్కులు, ఈ విధంగా కూడా మనకి రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ ఒత్తులు ఉన్నవి మనం ఏమనుకున్నాం, వర్గయుక్కులు అనుకున్నాం. అలాగే ఈ చివరి ఉన్నవి అనునాసికాలు. సో స్థిరాలు అంటే ఏంటి మనకి అంటే వర్గయుక్కులు ప్లస్ అనునాసికాలని మనం స్థిరాలు అని అనవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ లాస్ట్ కనుక చూస్తే కా నుండి మా వరకు గల హల్లులు ఏంటి అంటే స్పర్శాలు. సో స్థిరాలు అంటే మనకి ఈ ఒత్తులు ఉన్నవి, అలాగే ఈ అనునాసికాలని మనం స్థిరాలు అనుకున్నాం. అలా కాకుండా ఈ కా నుండి మా వరకు ఉన్న మొత్తం వీటన్నింటినీ కూడా స్పర్శాలు అని అంటూ ఉంటాం అనమాట. సో ఈ విధంగా మనకి హల్లుల్ని మొత్తం 8 భాగాలుగా అయితే చెప్పడం జరిగింది. హల్లుల్ని మనకి ఎన్ని భాగాలు? 8 భాగాల కింద చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ కనుక చూస్తే వర్ణోత్పత్తి స్థానాలు. అంటే
అక్షరాలు అనేవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే మనకి నోట్లో ఏ స్థానం నుంచి వస్తున్నాయో దాన్ని బట్టి ఇక్కడ మనకి వాటిని విడదీయడం కూడా జరిగింది. వాటి యొక్క వర్ణోత్పత్తి స్థానాలని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో చూస్తే కంఠం నుండి పుట్టే అక్షరాలు, మనకి కంఠం అంటే మెడ, సో ఈ మెడ నుండి పుట్టే అక్షరాలు ఏంటి అంటే ఆ, ఆ, అలాగే కావర్గం, హ, విసర్గ. సో చూడండి వీటిని మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఇక్కడ కంఠ్యాల్లో మనకి ఆ, ఆ అనేవి ఉన్నాయి. అలాగే తాళవ్యాల్లో ఈ, ఈ, మూర్ధన్యాల్లో రు, రు, అలాగే దంత్యాల్లో లు, లు, పెదవి సాయంతో ఓష్ట్యాల్లో ఉ, ఉ. సో ఇక్కడ లైన్ గీసిన వంగా ఒకసారి చూడండి. కంఠం నుండి పుట్టే అక్షరాలు మనకి ఏంటి ఆ, ఆ, అలాగే కావర్గం మొత్తం చూడండి క, ఖ, గ, గ, ఞ. సో కావర్గం మొత్తం ఉన్నది, అలాగే వాటితో పాటు హ, అలాగే విసర్గ. సో ఇక్కడ మీరు కంఠ్యాలు, తాళవ్యాలు, మూర్ధన్యాలు, దంత్యాలు, ఓష్ట్యాలు ఇవన్నీ కూడా ఫస్ట్ లైన్గా రాసుకోండి. సో ఫస్ట్ ఏంటి కంఠ్యాలకి ఆ, ఆ, అలాగే తాళవ్యాలకి ఈ, ఈ, మూర్ధన్యాలకి రు, రు, దంత్యాలకి లు, లు, అలాగే ఓష్ట్యాలకి ఉ, ఉ. ఈ విధంగా మీరు రాసుకున్నట్టయితే మీకు ఒక వేలో గుర్తుండడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఇవన్నీ కూడా కంఠ్యాలు ఆ, ఆ, కావర్గం, హ, విసర్గ ఇలా గుర్తుపెట్టుకునే కంటే కంఠ్యాలు లేకపోతే తాళవ్యాలు, మూర్ధన్యాలు, దంత్యాలు, ఓష్ట్యాలు ఈ విధంగా లైన్గా రాసుకుంటే మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చినా కూడా మీరు అంటే గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఈ విధంగా మీరు రాసుకుంటున్నప్పుడు అక్కడైనా కూడా మీరు ఒకసారి రాసుకొని మీరు బిట్స్ అనేవి ఆన్సర్ చేయొచ్చు అనమాట. సో ఆ విధంగా ఇక్కడ చూస్తే ఫస్ట్ మనకి కంఠ్యాల్లో ఆ, ఆ అనేవి వస్తాయి, కావర్గం అనేది వస్తుంది, హ, విసర్గ అనేది రావడం జరుగుతుంది. అలాగే తాళవ్యాలు అంటే దవడ సహాయంతో అంటే దవడ భాగంలో పుట్టే అక్షరాలు. ఇక్కడ తాలువు అంటే ఏంటంటే దవడ. సో దవడ సహాయంతో పలికే అక్షరాలు మనం ఏంటి అంటే ఈ, ఈ, అలాగే చావర్గం మొత్తం యా, ష అనేవి తాళవ్యాల్లోకి రావడం జరుగుతుంది. కంఠ్యాల్లో కావర్గం, తాళవ్యాల్లో చావర్గం, అలాగే వాటితో పాటు యా, ష అనేవి రావడం జరిగింది. నాలుకతో గట్టిగా అంగిల్ని తాకుతూ పలికే అక్షరాలు రు, రు, ట, ఠ, డ, ఢ, న, ర, ష ఇవన్నీ కూడా మీరు పలుకుతూ ఉంటే మీకే తెలుస్తుంది అనమాట అవి ఎక్కడి నుంచి మనం పలుకుతున్నాం అంటే మెడభాగం నుంచా, దవడల నుంచా, నాలుగుతో పలుకుతున్నాం, ముక్కుతో పలుకుతున్నాం అనేది మీకు తెలిసిపోతూ ఉంటుంది అనమాట. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఒకవేళ డౌట్ వచ్చినా కూడా మీరు వాటిని పలకడం ద్వారా బిట్స్ కూడా ఆన్సర్ చేయొచ్చు. సో ఇక్కడ తాళవ్యాల్లో మనకి ఈ విధంగా రావడం జరిగింది. అలాగే మూర్ధన్యాల్లో నాలుగుతో పలుకుతూ ఉన్నాం కదా అంటే రు, రు, అలాగే టావర్గంతో పాటుగా ర, ష అనేవి మూర్ధన్యాల కింద మనం చెప్పుకుంటూ ఉంటాం. అలాగే దంతాల సాయంతో పలికే అక్షరాల్లో మనకి లు, లు అనేవి ఉన్నాయి. అలాగే తావర్గం అనేది ఉన్నది. తావర్గంతో పాటు ల, స అనేవి ఇవ్వడం జరిగింది. వాటిని మనం ఏమంటామంటే దంతాల సాయంతో పలుకుతున్నాం కాబట్టి దంత్యాలు అని అన్నాం. అలాగే పెదవ సాయంతో పలికేవి మనకి ఓష్ట్యాలు ఉ, ఊ, ప, ఫ, బ, భ, మ. సో అవన్నీ కూడా పెదాల సాయంతోనే పలుకుతున్నాం. సో ఓష్ట్యాలు అనగానే మనకి ఉ, ఊ, అలాగే పావర్గం పావర్గం అనేవి మనకి ఓష్ట్యాల కిందకి రావడం జరుగుతుంది. అలాగే కంఠ తాళవ్యాలు అంటే కంఠం సహాయంతో అలాగే దవడ సహాయంతో పలికేవి ఏ, ఏ, ఐ. సో ఏ, ఏ, ఐ అనేవి మనకి కంఠ తాళవ్యాల కింద మనం చెప్పుకుంటూ ఉంటాం. అలాగే కంఠ్యోష్ట్యాలు అంటే కంఠం సహాయంతో పెదవుల సహాయంతో పలికేవి కంఠోష్ట్యాలు ఓ, ఓ, ఔ అనేవి మనకి కంఠోష్ట్యాలు అనమాట. అంటే కంఠం సహాయంతో పెదవుల సహాయంతో పలుకుతున్నాం. దంతోష్ట్యం అంటే దంతాల సహాయంతో పెదవుల సహాయంతో పలుకుతున్నాం బ అంటే మన పళ్ళు వచ్చి పెదాలకు తగులుతాయి చూడండి వా. సో ఈ విధంగా ఏంటంటే దాన్ని మనం దంతం అలాగే పెదవుల సహాయంతో పలుకుతున్నాం కాబట్టి దాన్ని దంతోష్ట్యం అని అన్నాం. ఒక్క సింగిల్ వాని మాత్రమే. ఈ విధంగా మనకి వర్ణోత్పత్తి స్థానాలు అనేవి ఉంటాయి. సో మనకి బిట్స్ ఏ విధంగా రావడానికి జరుగుతుందంటే కంఠ్యాలు అనగా కింది వాటిలో ఏవి, లేకపోతే
ఏదో ఒక అక్షరం ఇచ్చి అది దేనికి చెందుతుంది, కంఠ్యమా లేకపోతే తాళవ్యాల మూర్ధన్య, ఈ విధంగా మనకి బిట్స్ అనేవి రావడానికి ఆస్కారం అనేది ఉంటుందన్నమాట. సో ఇది మనకి ఈ లెసన్కి సంబంధించి ఇచ్చిన గ్రామర్ పార్ట్ అయితే. సో ఇవి మనకి చాలా 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 ఇంపార్టెంట్ అయితే. ఒక్కసారి చూడగానే మనకి కొంచెం కష్టంగానే ఉంటాయి. ఇవి లాస్ట్ టైం మనకి సిలబస్లో కూడా ఇవ్వడం జరిగింది, ఇప్పుడు టెక్స్ట్ బుక్లోనే ఇచ్చారు. సో ఏంటంటే వీటిని మనం బాగా చదవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఉన్న లెసన్ కనుక చూస్తే సమయపాలన. సో ఇది జీవన విద్యకి సంబంధించింది సమయపాలన అనేది. అయితే ఇది ఎవరికి సంబంధించింది అంటే గాంధీజీ గారికి. గాంధీజీ గారు ఎక్కడికైనా సభలకు కానీ లేకపోతే సమావేశాలకు కానీ వెళ్ళాలనుకున్నప్పుడు ఒక్క క్షణం కూడా ఆలస్యంగా వెళ్ళేవారు కదట. సో సైకిల్ పైన వెళ్తూ అనుకున్న టైంకి అక్కడ ఖచ్చితంగా హాజరైతూ ఉండేవారు అనమాట. ఏ విషయం జరిగినా కానీ ఏమైనా కూడా కానీ సమయపాలన అనేది ఖచ్చితంగా పాటిస్తూ ఉండేవారు. అయితే ఇతను దక్షిణాఫ్రికాలో ఉన్న సమయంలో ఏం చేసేవారు అంటే, అతను బ్రష్ చేసే సమయంలో టైం వేస్ట్ అవ్వకూడదు అని చెప్పి ముందు రోజే భగవద్గీతలో ఉన్న కొన్ని శ్లోకాలని ఒక పేపర్ పైన రాసుకొని బ్రష్ చేసే ఎదురు గోడ పైన అంటించి వాటిని ఆ సమయంలో చదువుతూ ఉండేవారు అనమాట. సో ఆ విధంగా భగవద్గీతలోని చాలా శ్లోకాలు ఇతను కంఠస్థం పట్టారట. సో అంటే అతనికి టైం అనేది వేస్ట్ చేయకూడదు అని ఎంత గొప్ప ఆలోచన అనేది ఉన్నదో మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. చాలా సమయాన్ని వినియోగం అనేది చేసుకుంటూ ఉండేవారు. సో చాలామంది ఏంటంటే ఇలానే టైం వేస్ట్ చేస్తున్నాం అనుకుంటూ ఉంటారు. సో వాటిని వినియోగించుకుందాం అనుకుంటూనే టీవీ చూడడం లేకపోతే గేమ్స్ ఆడడం, ఫోన్ చూడడం, ఈ విధంగా టైం అనేది వేస్ట్ చేస్తూ ఉంటారనమాట. సో అందుకనే మనం చిన్నప్పటి నుంచి కూడా టైం అనేది అంటే బాల్యం నుంచే కూడా సమయం యొక్క విలువని మనం తెలుసుకుంటూ ఉండాలి అనే ఉద్దేశంతో మనకి ఇక్కడ ఈ సమయపాలన అనే లెసన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ కనుక చూస్తే సమయస్ఫూర్తి. ఇది ఒక గద్య భాగానికి సంబంధించిన లెసన్. సమయస్ఫూర్తి అనేది ఒక కథ. సో ఇది ఒక కథ. అలాగే దీని యొక్క ఇతివృత్తం ఏంటంటే సమయస్ఫూర్తి అంట, తెలివితేటలుగా తప్పించుకోవడం అనమాట. సో దీని యొక్క ప్రక్రియ ఏంటి అంటే మనకి కథ, అలాగే ఇతివృత్తం వచ్చేసి సమయస్ఫూర్తి. చూస్తే ఇక్కడ దీని యొక్క ఉద్దేశం ఏంటో ఫస్ట్ మనం చూద్దాం. ప్రపంచ ప్రసిద్ధి చెందిన పంచతంత్ర కథలు మనకి ఫస్ట్ ఎవరు సంస్కృతంలో రాశారు. ఎవరు అంటే విష్ణు శర్మ అనే అతను పంచతంత్ర కథల్ని మనకి సంస్కృతంలో ఫస్ట్ రాయడం జరిగింది. అయితే ఈ కథల్ని పరవస్తు చిన్నయ్య సూరి అనే అతను నీతి చంద్రిక అనే పేరుతో తెలుగులోకి అనువదించడం అనేది జరిగింది. అయితే ఈ కథలు అనేవి ఏ కాలంలోనైనా మనుషులకి నీతిని ఉపదేశించడానికి బాగా ఉపయోగపడుతూ ఉంటాయన్నమాట. సో విద్యార్థుల్లో ఏంటంటే విలువలను పెంపొందించడం, సో ఈ కథల్ని పరిచయం చేయడం ద్వారా, ఈ కథల్ని వారికి చెప్పడం ద్వారా విద్యార్థుల్లో విలువల్ని పెంపొందించడం అనేది ఈ పాఠ్యభాగం యొక్క ముఖ్య ఉద్దేశం. సో పంచతంత్ర కథల్ని సంస్కృతంలో రాసిన వారు ఎవరు అంటే విష్ణు శర్మ, అలాగే తెలుగులోకి అనువదించిన వారు ఎవరు అంటే పరవస్తు చిన్నయ్య సూరి. ఏ పేరుతో అంటే నీతి చంద్రిక అనే పేరుతో. సో ఇది మనకి ఉద్దేశం. సో సమయస్ఫూర్తి అనేది దేనికి సంబంధించిందో కదా మనం ఇప్పుడు చూద్దాం. సో పంచవటం అంటే 5 చెట్లు ఒకే చోట ఉంటే దాన్ని మనం పంచవటం అని అంటామంట. సో అక్కడ ఒక చెట్టులో ఒక మర్రి చెట్టు అనేది ఉన్నది. దానిపైన రోమసుడు అనే పిల్లి నివసిస్తుందట. అలాగే పలితుడు అనే ఎలుక కిందన కన్నంలో నివసిస్తూ ఉన్నదట. సో ఒకరోజు ఏమైందంటే ఈ చెట్టు కింద వేటగాడు ఒక వల అనేది వేసి పిల్లి కోసం వల వేస్తాడనమాట. సో పిల్లి చూసుకోకుండా తెల్లవారుజామున ఆహారం కోసం వెళ్తూ ఆ వలలో చిక్కుకుపోతుంది. సో ఎప్పుడైతే ఈ పిల్లి అంటే రోమసుడు అనే పిల్లి చిక్కుకుపోయిందో పలితుడు అనే ఎలుక చాలా సంతోషపడుతుంది అనమాట. నా యొక్క శత్రువు వలలో చిక్కుకున్నాడు, సో నాకు ఇంకెలాంటి ప్రాణభయం అనేది లేదు, నేను సుఖంగా జీవించవచ్చు అని అనుకుంటూ హాయిగా అటు ఇటు తిరుగుతుంటే ఈలోపు ఒక చంద్రకుడు అనే ఒక గుడ్లగూబ వస్తుందన్నమాట. సో ఒక గుడ్లగూబ వచ్చి ఆ ఎలుక వైపే అలానే చూస్తుంది. సో ఇప్పుడే కదా నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను, నా శత్రువు వలలో చిక్కుకున్నాడని, అందుకే ఒకరి కష్టం చూసి నవ్వకూడదు, మనకు కూడా కష్టం అనేది వస్తుంది అని చెప్పి అనుకొని వెంటనే ఏం చేస్తాడంటే ప్రాణభయంతో ఈ గుడ్లగూబ ఎక్కడ తినేస్తుంది అన్న ప్రాణభయంతో వెంటనే రోమసుడు పిల్లి దగ్గరికి పరుగెత్తుకొని వెళ్తాడనమాట. వెళ్ళి బాధపడుతూ ఉంటాడు. సో నాకు ఈ విధంగా ప్రాణభయం అనేది ఉన్నది, నేను నిన్ను కాపాడుతాను, నువ్వు నన్ను కాపాడుతావా,
సో మన ఇద్దరికి జాతి వైరం అనేది ఉన్న, పిల్లి ఎలుకకి ఎప్పుడు పడదు కదా. సో జాతి వైరం అనేది ఉన్నా కానీ ప్రాణభయం అలాంటిది, ఇప్పుడున్న సిచ్యువేషన్ అలాంటిది కాబట్టి మనం ఒకరికొకరు సాయం చేసుకుందాము, చాలా సంవత్సరాల నుంచి మనం ఈ చెట్టు కిందే ఉంటున్నాం కదా అని అనుకుంటూ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఎవరు? పిల్లి అలాగే ఎలుక ఇద్దరు కూడా. సో నేను నీకు సాయం చేస్తాను, కానీ నేను నీకు సాయం చేసిన తర్వాత మళ్ళీ నువ్వు నీ జాతి యొక్క లక్షణం చూపించుకొని నన్ను తినేయకూడదని ఈ ఎలుక అలాగే పిల్లి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారనమాట. సో అంతా వినేసిన తర్వాత పిల్లి, రోమసుడు అనే పిల్లి చాలా ఆనందపడతాడు అనమాట. ఎందుకంటే అంటే బయటికి రావడానికి, వల నుంచి బయటకు రావడానికి ఒక దారి అనేది దొరికింది కాబట్టి. సో వెంటనే ఏమంటాడంటే ఎలుకతో, నేను అలాంటి పని ఏం చేయను, నీ యొక్క మంచి ఆలోచనకి నేను చాలా సంతోషపడుతున్నాను, అలాగే నాలో ఉన్న చెడు ఆలోచన అనేది కూడా పోయింది, మన ఇద్దరం ఒకరికొకరు ఖచ్చితంగా సహాయం చేసుకుందాము అని చెప్తాడనమాట. సో మన ఇద్దరం కూడా ఒకరితో ఒకరు స్నేహంగా ఉందామని ఇద్దరు మాట్లాడుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ఎప్పుడైతే పిల్లి ఎలుక మాట్లాడుకున్నారో గుడ్లగూబ ఇంకా నా పన్నాగం అనేది పన్నదు, వీళ్ళిద్దరూ కలిసి నాకు ఆహారం అనేది దొరకకుండా చేస్తారు ఖచ్చితంగా అని చెప్పి నిరాశతో ఆ చంద్రకుడు అనే గుడ్లగూబ వెళ్ళిపోతుందనమాట. సో అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఈలోపు వేటగాడు ఈ పిల్లి వైపు రావడం జరుగుతుంది. వెంటనే ఈ ఎలుక ఏం చేస్తుందంటే, పలితుడు అనే ఎలుక ఏం చేస్తుందంటే వలని కొరికేసి పిల్లి వెళ్ళిపోవడానికి కావాల్సిన కన్నం అనేది చేసి అక్కడి నుంచి ఇద్దరు కూడా తప్పించుకుంటారనమాట. సో వేటగాడు పిల్లి తప్పించుకోవడం చూసి నిరాశతో ఇంటికి వెళ్ళిపోతాడు. వెంటనే పిల్లి అనువుగా దొరికిందని చెప్పి వెంటనే చెట్టు అనేది ఎక్కిపోతుంది అనమాట. సో ఈ విధంగా అయితే జరుగుతుంది. అయితే వెంటనే చెట్టు ఎక్కిపోయిన తర్వాత, వేటగాడు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ చెట్టు అనేది కిందకి దిగి ఈ పిల్లి ఏదైతే ఎలుక ఉంది కదా, సో ఎలుక సాయం చేసింది కాబట్టి ఎలుకకి ధన్యవాదాలు చెప్దాం, కృతజ్ఞతలు చెప్దామని కిందకి దిగుతుంది అనమాట. సో నేను నిన్ను తినడానికి రాలేదు, నేను మంచి ఆలోచనతోనే వచ్చాను, నీకు కృతజ్ఞత అనేది తెలుపుదామని వచ్చానని పిల్లి ఎలుకకి చెప్తుంది. కానీ వాళ్ళ మధ్య ఉన్న జాతి వైరానికి ఎలుక భయపడి సో బయటికి వచ్చి రాలేనట్టుగా తలపెట్టి, ఎంత మన ఇద్దరం సహాయం చేసుకున్నా, ఎంత మన ఇద్దరం ఫ్రెండ్స్గా ఉందామనుకున్నా జాతి వైరం వల్ల నేనైతే రావడానికి భయపడుతున్నాను, సో నేనైతే బయటికి రాను అని చెప్పి ఎలుక లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. ఎంతకి బయటికి రాదు. సో ఈ పిల్లి చాలా వరకు చూసి నిరాశగా వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట. ఈ విధంగా మనకి కథ అనేది ఎండ్ అవ్వడం జరిగింది. సో ఇది మనకి సమయస్ఫూర్తి అనే లెసన్కి సంబంధించి. అయితే ఇక్కడ లెసన్స్లో తెలుగులో మనకి లెసన్లో ఎలాంటి బిట్స్ రావడానికి ఆస్కారం అనేది ఉంటుంది అంటే, ఇక్కడ చూసారు కదా, పిల్లి పేరు, ఎలుక పేరు, గుడ్లగూబ పేరు, రోమసుడు, పలితుడు, చంద్రకుడు. ఈ విధంగా ఏంటంటే సమయస్ఫూర్తి అనే పాఠ్యభాగంలో పిల్లి యొక్క పేరు లేకపోతే రోమసుడు అనగా ఎవరు, పిల్ల, ఎలుక, గుడ్లగూబ, ఈ విధంగా బిట్ అనేది ఫ్రేమ్ అవడానికి ఆస్కారం అనేది ఉంటుంది. సో మనకి లెసన్ వచ్చేసి ఈ విధంగా ఉన్నదనమాట. అంటే కష్టకాలం వచ్చినప్పుడు ఏ విధంగా ఉండాలి, ఎలా సహాయం చేసుకోవాలి, సో ఎలా తెలివిగా ఆలోచించాలి అనేది ఇక్కడ మనకి లెసన్లో తెలియజేయడం అయితే జరిగిందనమాట. అండ్ ఇందులో ఉన్న భాషాంశాలు కనుక చూసినట్టయితే, గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి అని అడిగారు. సో ఇక్కడ ఉదాహరణ చూస్తే ఎలుక ఆహారం అన్వేషించడానికి బయలుదేరింది. ఇక్కడ అన్వేషించడానికి అనే దానికి అండర్లైన్ చేశారు. అన్వేషించడానికి అంటే ఏంటంటే వెతకడానికి అని అర్థం. అలాగే చిలుక ప్రాణభీతితో గిజగిజలాడుతుంది. ప్రాణభీతి అంటే ప్రాణ భయం. సో ప్రాణభీతి అంటే మనకి ఏంటంటే ప్రాణ భయం అని అర్థం. అలాగే చిరకాల వైరం మంచిది కాదు. వైరం అంటే శత్రుత్వం పగ అలాంటిది అనమాట. సో శత్రుత్వం అనేది మంచిది కాదు, వైరం అంటే శత్రుత్వం. మంచి వారితో మైత్రి గొప్ప జీవితానికి మంచి మార్గం చూపుతుంది. ఇక్కడ మైత్రి అంటే స్నేహం. సో మంచివారితో స్నేహం చేయడం అనేది జీవితానికి మంచి మార్గం చూపుతుంది అనే అర్థం. అలాగే సదాలోచనలు చేయాలి అంటే, సదాలోచనలు అంటే మంచి ఆలోచనలు. సో ఇవి మనకి సమానంగా వచ్చే అర్థాలు అన్నమాట. నెక్స్ట్ చూస్తే వ్యతిరేకార్థక పదాల గురించి ఇచ్చారు. అదృష్టం, దురదృష్టం, మంచి, చెడు, వెలుగు, చీకటి,
అపకారం, ఉపకారం, అపకారం, ఉపకారం, ధర్మం, అధర్మం, సత్యం, అసత్యం. సో ఇవి మనకి వ్యతిరేకార్థక పదాల కింద చెప్పవచ్చు అన్నమాట. అండ్ నెక్స్ట్ కనుక చూస్తే క్రింది ప్రకృతి వికృతులను జత చేయండి అని అన్నారు. సో ఆహారం, ఆహారం అంటే ఓగిరం, ధర్మము, దమ్మము, ప్రాణము, పానం, కథ, కథ, సంతోషం, సంతసం. సో ఈ విధంగా ఆహారం అంటే ఓగిరం, ధర్మం, దమ్మం, ప్రాణం, పానం, కథ, కథ, సంతోషం, సంతసం. ఇవి మనకి ప్రకృతి వికృతులు అన్నమాట. నెక్స్ట్ వ్యాకరణాంశాలు. వ్యాకరణాంశాల్లో కనుక చూస్తే మనకి సందులకి సంబంధించిన ఇంట్రడక్షన్ అయితే ఇవ్వడం జరిగింది, చూసేద్దాం. పై వాక్యంలో పిల్లలందరూ అనే పదం ఇక్కడ చూడండి, పిల్లలందరూ మైదానంలో ఆడుతున్నారు. పై వాక్యంలో పిల్లలందరూ అనే పదం పిల్లలు ప్లస్ అందరూ అనే 2 పదాల కలయిక వల్ల ఏర్పడింది. దీనినే సంధి అంటారు. ఏదైనా 2 పదాల యొక్క కలయికతో ఏర్పడిన దాన్ని మనం సంధి అని అంటూ ఉంటాం. ఇక్కడ చూస్తే పిల్లలందరూ అనేది ఒక పదం, వీటిని విడదీస్తే పిల్లలు ప్లస్ అందరూ అనే 2 పదాల కలయిక వల్ల ఈ పిల్లలందరూ అనే పదం అనేది ఏర్పడింది. సో ఇక్కడ మనం సంధి అని చెప్పవచ్చు అన్నమాట దీన్ని. పిల్లలు అన్న పదం చివర ఉ ఉంది, పిల్లలు ఉ పలుకుతుందా, పిల్లలు ఉ. అలాగే అందరూ ఆ, అందరూ అనే పదంలో ఫస్ట్ మొదట్లో మనకి ఆ అనేది పలుకుతుంది. ఈ 2 పదాలు కలిసినప్పుడు ఊ అనేది మాయమైపోయి మనకి ఆ అనేది మాత్రమే మిగులుతుందన్నమాట. సో ఈ 2 అచ్చులకి బదులు ఆ అనే ఒక్క అచ్చు మాత్రమే మిగులుతూ వస్తుందన్నమాట. చూడండి ఇక్కడ పిల్లలు ప్లస్ అందరూ ఊ ఆ, ఇక్కడ పిల్లలందరూ లా ఆ అనేది మాత్రమే పలుకుతుంది, ఊ అనేది పోతుందన్నమాట. అంటే 2 పదాలు మనకి కలిసినప్పుడు మొదటి పదం చివరి అక్షరం అనేది లోపిస్తుంది. మొదటి అక్షరం చివరి పదం అనేది చివరి అచ్చు అనేది మనకి ఉండదు. అలాగే రెండవ పదం మొదటి అచ్చు అనేది మనకి చేరుతుందన్నమాట. సో సంధి జరిగినప్పుడు ఈ విధంగా జరుగుతుంది. ఇక్కడ చూస్తే ఇటువంటి మార్పుని మనం సంధి అంటారు. సంధి జరిగే సమయంలో మొదటి పదం చివరి అచ్చు పోతుంది, రెండవ పదంలో మొదటి అచ్చు మిగులుతుంది. చెప్పాను కదా, ఊ అనేది పోతుంది, రెండవ పదంలో మొదటి అచ్చు అనేది మిగులుతుంది. 2 తెలుగు పదాల మధ్య జరిగే ఈ సందులను తెలుగు సందులు అంటారు. ఈ విధంగా 2 తెలుగు పదాల మధ్య జరిగే వాటినే మనం సందులు అంటాము. అయితే ఈ తెలుగు పదాల మధ్య జరుగుతున్నాయి కాబట్టి వీటిని తెలుగు సందులు అని అంటూ ఉంటాం అన్నమాట. ఇక్కడ చూడండి, రాముడు ఊ ప్లస్ అతడు మొదటి పదంలో ఉన్న అచ్చు అనేది పోతుంది, రెండవ పదంలో ఉన్న అచ్చు అనేది మిగులుతుంది. రాముడతడు డ ఆ అనేది పలుకుతుంది. చూసారా, రాముడతడు డాలో మనకి ఆ అనేది మిగిలింది. సో ఊ అనేది పోతుంది. ఈ విధంగా సంధి అనేది జరుగుతుంది అన్నమాట. అలాగే రాముడు ప్లస్ అతడు, రాముడతడు అనే విధంగా మనం రాయొచ్చు అన్నమాట. ఇక్కడ చూడండి, కింది పదాలను విడతీయండి అని అన్నాడు. వాడెక్కడ అంటే వాడు ప్లస్ ఎక్కడ. ఇక్కడ ఏ అనేది పలుకుతుంది, వాడెక్కడ అని. ఇక్కడ వాడు ఊ అనేది ఉన్నది కదా. సో విడదీసినప్పుడు ఈ ఊ అనేది మనకి పోయి ఏ అనేది మాత్రమే మిగలడం అనేది జరుగుతుంది. సో వాడు ప్లస్ ఎక్కడ, వాడెక్కడ. అలాగే మనమందరం, మనం ప్లస్ అందరం, మనం ప్లస్ అందరం. అలాగే ఎవరిక్కడ, ఎవరు ప్లస్ ఇక్కడ, ఎవరు ప్లస్ ఇక్కడ, ఎవరిక్కడ. వారందరూ, వారు ప్లస్ అందరూ, వారు ప్లస్ అందరూ. మహనీయులెందరో, మహనీయులు ప్లస్ ఇక్కడ చూడండి, మహనీయులెందరో అని ఇచ్చాడు. అంటే ఇక్కడ మనకి 3 పదాలు అనేవి వస్తాయి. మహనీయులు ప్లస్ ఎందరో అనేది మనం ఎందరో అనేది ఉన్నది కదా, ఎందరు ప్లస్ ఓ, ఈ విధంగా మనం రాయవచ్చు అనమాట. వాడు ప్లస్ ఎక్కడ, మనం ప్లస్ అందరం, ఎవరు ప్లస్ ఇక్కడ,
వారు ప్లస్ అందరూ, మహనీయులు ప్లస్ ఎందరో అనేది ఉన్నది కదా, అది ఎందరు ప్లస్ ఓ కింద మనం రాయవచ్చు అనమాట. ఈ విధంగా మనం సందుల్ని విడదీసి పదాలను విడదీసి రాయవచ్చు. అండ్ నెక్స్ట్ కనుక చూస్తే కింది పదాలను కలిపి రాయండి, మార్పుల్ని చర్చించండి అని అన్నారు. వీళ్ళు, ఇక్కడ చూడండి వీళ్ళు అంటే ఇక్కడ ఊ అనేది వస్తుంది, వీళ్ళు ఊ ప్లస్ అందరూ, ఇక్కడ ఊ ప్లస్ ఆ అనేది వస్తుంది. ఇక్కడ ఊ అనేది పోయి ఆ మాత్రమే మిగులుతుంది, అంటే వీళ్ళందరూ, వీళ్ళ ఆ అనేది పలుకుతుంది చూసారా, అంటే ఇక్కడ వీళ్ళందరూ, వీళ్ళందరూ అని ఈ విధంగా మనం రాస్తాం. అలాగే ఇల్లు ఊ, ఇల్లు ఊ అనేది పలుకుతుంది. మళ్ళీ ఇక్కడ ఉంది అంటే ఇక్కడ ఇల్లుంది, ఇల్లుంది అంటే ఒక్క ఊ మాత్రమే పలుకుతుంది, ఈ ఊ అనేది ఉండదు. సో ఇల్లుంది. అలాగే ప్రజలందరూ, ప్రజలు ఊ, ఊ అనేది పలుకుతుంది, అందరూ ఇక్కడ ఊ అనేది మాయమైపోయి ప్రజలందరూ, ప్రజల ఆ అనేది పలుకుతుంది చూసారా, ప్రజలందరూ అని రాయొచ్చు. అలాగే డొక్కలు ప్లస్ ఎండిపోయిన, డొక్కలు ఊ ప్లస్ ఏ, ఇక్కడ ఊ అనేది మాయమైపోతుంది, డొక్కలు ఎండిపోయిన, డొక్కలే ఏ ఏ పలుకుతుంది చూసారా, డొక్కలెండిపోయిన అని వస్తుందన్నమాట. అలాగే ముసలివారు ప్లస్ అంటే, ఇక్కడ ముసలివారు ఊ, ఊ పలుకుతుంది ప్లస్ అంటే ఊ అనేది పోతుంది. ఇక్కడ రాస్తే ముసలి వారంటే వారంటే ఆ అనేది పలుకుతుంది. అలాగే పాఠాలు ప్లస్ ఎన్ని, పాఠాలెన్ని, పాఠాలెన్ని ఈ విధంగా మనకి రావడం జరుగుతుంది అనమాట. మనం సందుల్ని కలిపినప్పుడు, పదాలను కలిపినప్పుడు ఈ విధంగా మార్పు అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ కనుక చూస్తే కింది వాక్యాల్లో ఇక్కడ చూస్తే హ్రస్వాచ్చులు దీర్ఘాచ్చులు గురించి మనకి ఇవ్వడం జరిగింది. దీర్ఘాచ్చులు అంటే ఏంటి, మనకి దీర్ఘాలు అన్నాం అంటే ఆ ఈ ఊ ఇలాంటివి అనమాట. హ్రస్వాచ్చులు అంటే ఒక మాత్ర కాలంలో పలికేవంటే ఆ ఈ ఊ ఇలాంటివి అనమాట. అలాగే నెక్స్ట్ చూస్తే కింది వాక్యాల్లో పరుసాక్షరాలను గుర్తించండి, గీత గీయండి. పరుసాక్షరాలు అంటే ఏంటి, మనకి కచట తప, కచట తపని మనం పరుసాక్షరాలు అని అన్నాం కదా, అంటే కష్టంగా పలికేవి అనమాట పరుసాక్షరాలు. సో ఇక్కడ చూడండి ఏమేమి ఉన్నాయి, క, కో, చ, అలాగే ఇక్కడ చ, చి, కచట, టా కూడా ఉంది కాబట్టి ప, చి, ట, ప, కు, మళ్ళీ ఇక్కడ చి, అలాగే ఇక్కడ త, ప, త, తే ఇవన్నీ కూడా మనకి కచట తపల కిందకి చెప్పవచ్చు అన్నమాట. అలాగే ప, ట, టే, కి, స్టా, ఈ స్టా కూడా మనకి పరుసాక్షరం కిందకే వస్తుంది, ఎందుకంటే టా ఒత్తు అనేది మనకి కలిగి ఉన్నది కాబట్టి అది కూడా మనకి పరుసాక్షరం కిందకే రావడం జరుగుతుంది. సో మనకి పరుసాక్షరాలు అంటే ఏంటి, కచట తపాలు కదా. సో కచట తపలు మనకి పరుసాక్షరాల కింద చెప్పుకుంటూ ఉంటాం. సో ఇక్కడ ఇవన్నీ కూడా మనం మెన్షన్ చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే కింది వాక్యాలలో సరళాక్షరాలు అంటే గజడ దబ, గజడ దబల్ని మనం సరళాక్షరాలు అంటాం, అంటే తేలిగ్గా పలికేవి. ఫస్ట్ దాంట్లో చూడండి గజ, గ, జ, అలాగే సెకండ్లో జ, డ, ది, ది, జ, డ, ది ఇవన్నీ కూడా మనకి సరళాక్షరాలే. ఇక్కడ చూస్తే డ, బు, ఎందుకంటే ఇక్కడ బావొత్తు అనేది కలిగి ఉన్నది కాబట్టి అది కూడా మనకి సరళాక్షరం అనేది అవుతుంది. దు, పొదుపులో దు అనేది, అలాగే ఇక్కడ డ, ది, మంచిదిలో ది ఇవన్నీ కూడా సరళాక్షరాలు. అలాగే ద, గ, ద సరదాలెన్నోలో ద, అలాగే తెచ్చింది ది ఇవన్నీ కూడా సరళాక్షరాలకే
మనకి రావడం జరుగుతుంది. ఈ విధంగా మనల్ని ఒక లైన్ ఇచ్చి సరళాక్షరాలని గుర్తించమన్నా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ చూస్తే కింది అక్షరాలను పరిశీలించండి, స్థిరాక్షరాల చుట్టూ 0 చుట్టండి అన్నాడు. స్థిరాక్షరాలు అంటే మనం ఏం చెప్పుకున్నాం, కచట తపలు గజడ దబలు తప్ప మిగిలినవన్నీ స్థిరాక్షరాలు. ఇవి తప్ప మిగిలినవన్నీ స్థిరాక్షరాల కింద చెప్పుకున్నాం కదా. అలాగే స్పర్శాలు అంటే ఏంటి, మామూలుగా మనకి కా నుంచి మా వర్గం వరకు ఉన్నవి స్పర్శాలు అని చెప్పుకున్నాం. స్థిరాక్షరాలు అంటే కచట తపలు గజడ దబలు తప్ప మిగతావన్నీ కూడా స్థిరాక్షరాల కిందకి రావడం జరుగుతుంది అన్నమాట. అయితే కింద చూడండి, కింది వాక్యాల్లో స్పర్శాక్షరాలకు 0 చుట్టండి అన్నారు. స్పర్శాక్షరాలు అంటూ ఇప్పుడే కదా చెప్పుకున్నాం, కా నుంచి మా వరకు ఉన్నవన్నీ కూడా స్పర్శాక్షరాలే. సో చూడండి, తా, మా, కు, క, డి, కి, తు, నా ఇవన్నీ కూడా మనకి స్పర్శాక్షరాలే. ఎందుకంటే కా నుంచి మా వర్గం వరకు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా స్పర్శాక్షరాలు అవుతాయి. ఆ విధంగా మీరు కింద 2 చేయండి. అండ్ నెక్స్ట్ చూస్తే కింది వాక్యాలు పరిశీలించండి, వర్గయుక్కులు గుర్తుపట్టండి. వర్గయుక్కులు అంటే ఏంటి, మనకి ఇక్కడ చూడండి బాక్స్లో వర్గయుక్కులు అంటే ఈ కచట తపలు గజడ దబలు అనునాసికాలు కాకుండా ఈ ఒత్తున్నవే మనకి వర్గయుక్కుల కింద మనం చెప్పుకుంటూ ఉంటాం. ఏవైతే ఒత్తులు ఉన్నాయో అవే మనకి వర్గయుక్కులు. సో ఇక్కడ గుర్తుపట్టమన్నాడు. చూడండి, ఖ, ఖరములో ఖ, ఘనతలో ఘ, భ, ఈ విధంగా ఈ 3 వర్గయుక్కుల కింద మనం చెప్పుకుంటూ ఉంటాం. నెక్స్ట్ చూస్తే కింది వాక్యంలో అనునాసిక అక్షరాలను గుర్తించండి. అనునాసికాలు అంటే ఞ, ని, అన, నా, మా, వాటిని మనం అనునాసికాలు అని అంటూ ఉంటాం కదా. సో చూద్దాం, అన, నా, మా ఇవన్నీ కూడా మనకి అనునాసిక అక్షరాల కింద చెప్పవచ్చు. అలాగే కింది మాటల్లో అంతస్తాలను గుర్తించండి. అంతస్తాలు అంటే ఇక్కడ ఏమున్నాయి, యా, రా, లు, లా ఇవన్నీ కూడా మనకి అంతస్తాల కిందకి రావడం జరుగుతుంది. అలాగే కింది వాక్యంలో ఊష్మాలను గుర్తించండి. ఊష్మాలు అంటే ఊది పలికేవి, ష, స, హ, ష ఇవన్నీ కూడా మనకి ఊష్మాల కిందకి రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ష, స, శక్తిలో ష, మనుషులందరూలో షు ఇవన్నీ కూడా మనకి ఊష్మాల కిందకే రావడం జరుగుతుంది, అంటే ఊది పలికేవి. తర్వాత కింది వాక్యాల్లో తాళవ్యాక్షరాలను గుర్తించండి. తాళవ్యాలు అంటే ఏంటి, దవడ సహాయంతో మనకి పలికేవి. తాళవ్యాల్లో మనకి ఏమేమి ఉంటాయి అనుకున్నాం, చావర్గం అనేది ఉంటుంది, అలాగే ఈ అనేవి ఉంటాయి. సో ఇక్కడ చూడండి, తాళవ్యాల్లో ఈ అనేది ఉంటుంది, అలాగే చావర్గం మొత్తం కూడా ఉంటుంది. ఇక్కడ చా ఇవన్నీ కూడా మొత్తం కూడా మనకి ఈ ఏవైతే అండర్లైన్ చేసావో అవి మనకి తాళవ్యాక్షరాల కింద చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి సో కింది గడిలో మూర్ధన్యాక్షరాలను గుర్తించండి అన్నాడు. మూర్ధన్యాక్షరాలు అంటే ఏంటి, నాలికని అంగిలికి అంటుతూ పలికేవన్నమాట. అంటే ఏంటి, రు, అలాగే టా వర్గం మొత్తం, అలాగే ష, ర వీటిని మనం మూర్ధన్యాలు అక్షరాలని అంటూ ఉంటాం కదా. సో ఇందులో చూడండి ఏంటున్నాయి మనకి, రా అనేది ఉన్నది. సో ఇవి మనకి రా అనేది ష్, సతీష్లో ఇష్. సో ఇవి మనకి మూర్ధన్యాక్షరాల కింద అయితే చెప్పవచ్చు. ఈ విధంగా మనకి ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ భాషా భాగాల గురించి ఇచ్చారు, చూద్దాం. కింది భాషా భాగాలను జతపరచండి అని ఇచ్చారు. ఇక్కడ విశేషణం అంటే ఏంటి, నామవాచకం యొక్క గుణాన్ని తెలిపేది విశేషణం. అలాగే క్రియ అంటే పని, నామవాచకం అంటే పేరుని తెలియజేసేది, ఇక్కడ క్రియ అంటే పని. అలాగే సర్వనామం అంటే మనకి ప్రొనౌన్ అనమాట. ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే అంటే పేరుకు బదులుగా వాడేదాన్ని సర్వనామం అని అంటూ ఉంటాం. అవి ఏమంటే ఇక్కడ కారణాలు తెలియజేయడానికి వాడేదన్నమాట. సో ఇక్కడ చూస్తే మనకి ఇచ్చారు,
విశేషణం. విశేషణం అంటే ఇక్కడ ఎర్రని అనేది వస్తుంది. అంటే నామవాచకం యొక్క గుణాన్ని తెలియజేస్తుంది కాబట్టి సో విశేషణం అంటే ఎర్రని అని. అలాగే నామవాచకం అంటే వనజ. సో పేరుని తెలియజేసేది నామవాచకం. క్రియ చదివాను, అవ్యయం కానీ, సర్వనామం ఆమె. సో ఈ విధంగా మనకి భాషా భాగాల గురించి ఇవ్వడం జరిగింది. సో వచ్చే మనం వాటిలో ఇంకా ఎక్కువగా వాటి గురించి డిస్కస్ చేద్దాం. అయితే ఇక్కడ చూస్తే ఖాళీలను పూరించండి అని ఇచ్చాడు. నామవాచకానికి లేదా సర్వనామానికి ఉన్న గుణాన్ని తెలిపేది ఏది అంటే విశేషణం. విశేషణం. పేరుకు బదులుగా వాడేది సర్వనామం. సో పేరుకు బదులుగా వాడేది సర్వనామం. పనిని తెలిపే మాట క్రియ. పనిని తెలిపే మాట క్రియ. లింగ వచన విభక్తులు లేనిది, సారీ అండి ఇందాక నాకు ఈ పాయింట్ గుర్తు రాలేదు. సో అవ్యయానికి చెప్పినప్పుడు లింగ వచన విభక్తులు లేనిది ఏంటి అంటే మనకి అవ్యయం. సో అవ్యయం. అలాగే పేరును తెలిపే పదం నామవాచకం. సో ఈ విధంగా మనకి భాషా భాగాల గురించి అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి 3rd లెసన్ అలాగే 4th లెసన్లో ఉన్న మొత్తం గ్రామర్ అలాగే లెసన్కి సంబంధించి. అయితే మనకి 4th లెసన్లో ఉన్న చదవండి ఆనందించండి కథ గురించి చూస్తే స్ఫూర్తి. అయితే ఇది స్ఫూర్తి అంటే ఏంటంటే చాలా కాలం క్రితం మగధని విక్రమసేనుడు అనే రాజు పాలిస్తూ ఉండేవాడు అనమాట. అయితే ఇతను చాలా మంచిగా ప్రజల్ని పరిపాలిస్తూ ఉండేవాడు. అయితే ఇతను మగధని పాలిస్తూ ఉండేవాడు కదా. సో మగధ అన్ని విధాలుగా కూడా సిరి సంపదల్లో బాగా తులతూగుతూ ఉండేదన్నమాట. సో దీన్ని చూసి ఓర్వలేని కొంతమంది పక్క రాజులు ఏం చేసేవారంటే ఈ విక్రమసేనుడి పైన దాడి చేయడం జరిగింది. సో విక్రమసేనుడి యొక్క సైన్యం అనేది తక్కువగా ఉండడం ద్వారా ఈ విక్రమసేనుడి యుద్ధంలో ఓడిపోవడం అనేది జరుగుతుంది. సో ఓడిపోవడం జరిగిన తర్వాత ఈ ప్రాణభయంతో ఏం చేస్తాడంటే విక్రమసేనుడు అడవిలోకి పారిపోయి ఒక దగ్గర ఆశ్రయం ఉంటాడు. సో నా రాజ్యాన్ని పోగొట్టుకున్నాను, నా ప్రజల్ని, నా సైన్యాన్ని ఎవరిని నేను కాపాడలేకపోయానని ఆలోచిస్తూ ఇంకా నేను బతికుండి అనవసరం అని చెప్పి చనిపోవడానికి ఒక గుహలో కూర్చొని ఎలా చనిపోవాలో అని ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. సో ఆలోచిస్తున్న సమయంలో ఒక సాలిపురుగు గూడు కట్టుకోవడానికి ఎన్నో మార్లు కిందకి పడిపోతూ ఉంటుంది అనమాట. దారం తెగిపోయి కిందకి పడిపోతూ ఉంటుంది. అయినా కూడా దాని ప్రయత్నం అనేది మానకుండా చివరికి ఎన్ని ప్రయత్నాలన్నా చేసి గూడు అనేది కట్టుకోవడం పూర్తి చేస్తుంది అనమాట. సో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని విక్రమసేనుడు సాలిపురుగే ఇన్నిసార్లు ఓడిపోయినా అది ప్రయత్నం చేస్తూనే ఉన్నది, నేను ఒక్కసారి ఓడిపోయినందుకే నేను చచ్చిపోవాలనుకుంటున్నాను పిరికి వాళ్ళ కానీ దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మళ్ళీ తిరిగి ఆ రాజ్యంలోకి వెళ్ళి సైన్యాన్ని అంతటిని పోగు చేసి వెంటనే మళ్ళీ యుద్ధానికి వెళ్తూ ఉండేవాడు అనమాట. సో ఈ విధంగా ఎన్నోసార్లు ఓడిపోయినా కూడా చివరికి విజయం అనేది సాధించి రాజ్యం అనేది దక్కించుకున్నాడు. సో ఇది మనకి స్ఫూర్తి అనే కథకి సంబంధించి అనమాట. సో మన వల్ల కానిది అనేది ఏమీ లేదు అనుకోకుండా మనం ప్రయత్నం చేస్తే ఎప్పటికైనా గెలుస్తాం అనేది ఇక్కడ మనకి తెలియజేశారు. సో ఇది మనకి 4th లెసన్లో ఉన్న కథకి సంబంధించి. దీంతో మనకి 3rd, 4th లెసన్స్లో ఉన్న కథలు అలాగే వాటి యొక్క లెసన్స్ గ్రామర్ పార్ట్ మొత్తం అన్నీ కూడా మనం డిస్కస్ చేయడం అయితే జరిగింది. సో హోప్ ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో వీడియోని చూస్తున్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే సో మీకు అది యూజ్ అవుతుంది అని నాకు వీడియోస్ చేయడానికి ఇంకా కొంచెం మోటివేషన్గా ఉంటుంది. సో లైక్స్ లేకపోతే అయితే ఒకవేళ నచ్చట్లేదేమో లెసన్స్ అని చేయడానికి కొంచెం చిరాగ్గా ఉంటుంది కదా. సో ఖచ్చితంగా వీడియోని అయితే నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. సో ఏదో ఒక ఫీడ్బ్యాక్ అనేది మీరు నాకు ఇవ్వాలి కదా. సో ఇది మనకి ఇవాల్టి లెసన్కి సంబంధించి అయితే నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుద్దాం.